అందరికీ నమస్కారం. ఈ ఛానల్లో మోటివేషన్ వీడియోలు నా జీవితానికి చాలా ఉపయోగపడ్డాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. ఇది న్యాయమై ధర్మమై రాజ్యాంగబద్ధమా ఈ ఆర్డర్? అందువల్ల దీన్ని సవరించుకోవాలని కోరుతుంది. ఎట్లా సవరించుకోవచ్చు? ఆర్డర్ను 1950లో వచ్చిన ఆర్డర్ కేవలం హిందూ దళితులు మాత్రమే రిజర్వేషన్ అవుతుంది. కానీ ఆ రోజు లేని సిక్కు మతం తీసుకున్న దళితులు కూడా వర్తిస్తామని చెప్పి 56 తీసుకొచ్చేసి, అంటే 56 నాటికి సిక్కు దళితులు కూడా ఎస్సీలు కాదు. కానీ సిక్కు దళితులు కూడా ఎస్సీ హోదా వచ్చేసి 90 నాటికి బౌద్ధులు ఎస్సీలు కాదు. 90 నాటికి బౌద్ధ మతం తీసుకున్న ఎస్సీలు కాదు. కానీ 1990 నాటికి మన బౌద్ధ మతం తీసుకున్న దళితులు కూడా ఎస్సీ హోదా వర్తించింది. అట్లనే దీన్ని ఎక్స్టెండ్ చేయండి. క్రైస్తవ మతం తీసుకున్న దళితులకైనా, ప్రభుత్వం నమ్ముకున్న దళితులకైనా ఇది వర్తిస్తుందని చెప్పి ఎక్స్టెండ్ చేయండి. లేదా 50 నాడు ఏ రాజ్యాంగం ఉన్నదో ఆర్డర్ రాకముందు దాన్ని 50 నాడు ఆగస్టు 10 కంటే ముందు 1950 జనవరి 26 నుంచి ఆగస్టు 10 కంటే ముందు ఏ విధానాలు అయితే దాన్ని అమలు చేయాలంటే ఏం చేయాలి? ఆర్డర్ను ఉపసంహరించుకోవాలి. కాబట్టి ఆర్డర్ను ఉపసంహరించుకుంటారో ఆర్డర్ని ఎక్స్టెండ్ చేస్తారు. తేల్చుకోవాల్సింది రాష్ట్రపతి, తేల్చుకునే విధంగా చొరవ తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం అని చెప్పి నేను స్పష్టంగా విజ్ఞప్తి చేస్తున్నా, నేను గుర్తు చేస్తున్నాను. ఏదేమైనా ఈ ఆర్డర్ రాజ్యాంగ విరుద్ధం, ఈ ఆర్డర్ చట్ట విరుద్ధం, ఇది వివక్షతో కూడిన ఆర్డర్. ఒకనాడు మమ్మల్ని రానివ్వలేదు దేవాలకి, ఈనాడు పోనివ్వలేదు. ఎవరికి లేని ఆనాడు అంశాలు మా మీదనే ఉన్నాయి, ఈనాడు అంశాలు మా మీద. ఆనాడు మన ధర్మం పేరుతో మా మీద ఆంక్షలు పెట్టారు, ఈనాడు ఆర్డర్ పేరుతో మా మీద ఆంక్షలు పెట్టారు. ఇది న్యాయం కాదు, ఇది ధర్మం కాదు, ఇది చట్ట విరుద్ధం, ఇది రాజ్యాంగ విరుద్ధం. కాబట్టి రాష్ట్రపతి ముందు, కేంద్రం ముందు రెండే. ఒకటి, దళిత సిక్కులకు, దళిత బౌద్ధులకు ఎట్లయితే వర్తింపజేస్తూ 56, 90లో ఎక్స్టెండ్ చేశారో అట్లనే దళిత క్రైస్తవులకు, దళిత ముస్లిం వాళ్ళకు కూడా కష్టంగా దీన్ని ఎక్స్టెండ్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నా. అట్లా ఎక్స్టెండ్ చేయకపోతే మొత్తం ఆర్డర్ని ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. ఎందుకంటే రాజ్యాంగం చట్టం అమల్లోకి వచ్చిన రోజు ఆర్డర్ లేదు, ఇది వ్యవస్థ కూడిన ఆర్డర్. దీన్ని నా పాత్రికేయ మిత్రులు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను. నేను ఆనాడు మా మీదనే ఆంక్షలు, మీరు రావద్దని. ఈనాడు మా మీదనే ఆంక్షలు, మీరు అటుపోవద్దు అని. ఆనాడు అందరు దేవాలయాలు రావచ్చు, మేము రావద్దు. ఈనాడు అందరు మతం మార్చుకోవచ్చు, మేము మతం మార్చుకోవచ్చు. ఇంతకంటే ఈ దేశంలో ఇంకేం అవమానం కావాలి మాకు? ఆనాడు మనోధర్మం మా మెడ మీద కత్తి పెట్టి శాసించింది. ఈనాడు 1950 ఆర్డర్ కత్తి పెట్టి. ఫ్రెండ్స్, స్నేహితులందరికీ షేర్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. చేయని వారితో కూడా చెప్పి